కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ లక్ష్యం నెరవేర్చకుండానే అధికారుల తీరుతో నిర్లక్ష్యానికి గురైంది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరిమిల్లి గ్రామంలో ఇంటింటికి మంచినీటి కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయడం కోసం తీసుకొచ్చిన పైపులు పంచాయతీ కార్యాలయం ఎదురుగా వృధాగా పడి ఉన్నాయి. పైపులపై మొక్కలు మొలిచి తీగలు పాకి అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. దీనికి సంబంధించిన ఇంజనీర్లను సంప్రదించాలన్నా జల్ జీవన్ మిషన్ హర్ ఘర్ జల్ అన్న బోర్డు మీద గుత్తేదారు ఇంజనీర్ల పేర్లు మాత్రమే రాసి వారి మొబైల్ నంబర్లు లేకపోవడం గమనార్హం. రానున్న వేసవికైనా ప్రతి ఇంటికి త్రాగునీరు కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందా అని గ్రామస్తులు సందేహిస్తున్నారు. ఈ కోరిమిల్లి గ్రామంలో జలజీవన నిమిత్తం గ్రాంట్ ఇవ్వడం జరిగింది. చిన్న కోరిమిల్లి ఎస్సీపేటలోని అరకొరగా ఇవ్వడం వలన సరిగ్గా సంపూర్తిగా జరగలేదు. మిగిలిన బ్యాలెన్స్కి అధికారులను తక్షణం స్పందించి మిగిలినటువంటి కుటుంబాలకి ఇంటింటి పైపు లైన్ వేయడానికి నిధులు ఇప్పించవలసిగా కోరుతున్నాను. అలాగే పెద్ద కోరిమిల్లో టెండర్ పిలిచారు, ఇప్పటి వరకు కూడా దాన్ని పరిశీలనలో తీసుకోలేదు. పైప్ లైన్ తెచ్చి పంచాయతీ వద్ద ఉన్నాయి, వాటి మీద తుప్పల మంచుగా ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు టెండర్దారు ఎవరో సంప్రదించలేదు, మొదట్లేదు. అలాగే సంపూర్తిగా పెద్దగోరుమిల్లో కూడా వెంటనే మొదలెట్టి దాని మీద చర్య తీసుకోవాలిగా పై అధికారులని అది తక్షణ చర్య తీసుకునేలాగా స్థానిక ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా ఈరోజు నేను చెప్తాను. అలాగే చిన్నకోరిమిల్లో వాటర్ ట్యాంక్ దగ్గర మోటార్ బోరు వేళ పోవడం, మోటార్ కూడా దెబ్బతినడం వల్ల దాన్ని 5 HP అయితే 5 HP 10 HP 15 ఫైనాన్స్లో ఈ రెండు చేయడం జరుగుతుంది. అలా మిడ్ లైన్లు కూడా తక్షణం కట్టిస్తానని 15 ఫైనాన్స్ కోరుతాను.